సరే, ఈరోజు మనం తరతరాలుగా వస్తున్న ఒక అద్భుతమైన జానపద కథను విశ్లేషించుకుందాం. అదేనండి, రామయ్య ఆ మాయా చెట్టు కథ. పైకి చూడ్డానికి ఇది కేవలం ఒక పిట్టకథలా అనిపించినా దీనిలో మానవ నైజం, నమ్మకం మరియు అత్యాశ గురించి దాగి ఉన్న పాఠాలు చాలా లోతైనవి. అసలు ఆ మాయా చెట్టు రామయ్య జీవితాన్ని ఎలా తలకిందులు చేసిందో ఈ విశ్లేషణలో క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మీకు రోజు బోలెడంత డబ్బు తెచ్చిపెట్టే ఒక పెద్ద సీక్రెట్ తెలిస్తే దాన్ని ఎవరికీ చెప్పకుండా దాచుకోవడం ఎంత కష్టం? కష్టం కదా? సంపద అనేది ఎంతటివారినైనా ఇట్టే ప్రలోభపెడుతుంది. కాని ఒక రహస్యాన్ని ప్రాణప్రదంగా దాచడమనేది మన నిగ్రహానికి ఎదురయ్యే అతి పెద్ద పరీక్ష. సరిగ్గా ఇదే సవాలు మన రామయ్యకు ఎదురైంది. ముందుగా ఆ నిజాయితీగల కట్టెలు కొట్టేవాడి గురించి చూద్దాం. మన కథానాయకుడు రామయ్య పరిస్థితి చూస్తే పాపమనిపిస్తుంది. అతను కట్టెలు కొట్టుకునే వ్యక్తి. పూట గడవడమే కష్టం, కాని అచంచలమైన నిజాయితీపరుడు. రోజువారీ కట్టెలమ్మి వచ్చిన ఆ కొద్దిపాటి డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. కష్టాల్లో ఉన్నా క్యారెక్టర్ కోల్పోని వ్యక్తిత్వమతనిది. కాని అతని ఈ సాధారణ జీవితంలోకి ఒక ఊహించని అద్భుతం రాబోతుంది. ఇక మాయా చెట్టు రహస్యం విషయానికి వద్దాం. ఒకరోజు రామయ్య తన పనిలో భాగంగా దట్టమైన అడవిలోకి చాలా దూరం వెళ్లాడు. అక్కడ అతనికి అసలు నమ్మశక్యం కాని దృశ్యం కనిపించింది. వెండిలా మెరిసిపోతున్న ఆకులున్న ఒక పెద్ద వింత చెట్టు. అలాంటి చెట్టును అతను లైఫ్లో ఎప్పుడూ చూడలేదు. ఆశ్చర్యపోతూనే రోజువారీ పనికదా అని ఆ చెట్టును నరకడానికి తన గొడ్డలిని పైకెత్తాడు. సరిగ్గా అప్పుడే అసలు ఊహించని ట్విస్ట్. గొడ్డలి ఎత్తాడో లేదో ఆ చెట్టు వింత శబ్దంతో మాట్లాడటం మొదలుపెట్టింది. రామయ్య, నన్ను నరకకు, నన్ను వదిలేస్తే నీకు రోజూ ఒక బంగారు నాణమిస్తాను. కాని ఇక్కడొక షరతు. ఈ విషయం ఎవరికైనా చెప్తే మాత్రం నీ సర్వస్వం పోతుంది అని ఖచ్చితంగా చెప్పింది. మామూలు డీల్ కాదిది. చాలా పెద్ద రిస్క్తో కూడుకున్న ఒక పవిత్రమైన సీక్రెట్. ఇంకేముంది, ఆ నియమాన్ని పాటించడంతో రామయ్య లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. చెట్టు చెప్పినట్టే రోజు దాని కింద ఒక బంగారు నాణం దొరకడం స్టార్ట్ అయింది. ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఫ్యామిలీకి కావలసినంత ఆహారం సమకూర్చాడు. అన్నీ అద్భుతంగా జరిగిపోతున్నాయి. అంతా సాఫీగా సాగిపోతోందని మనం అనుకునేలోపే అసలు సమస్య వేరే రూపంలో వచ్చింది. కానీ ఇక్కడే సీన్లోకి వచ్చాడు మన విలన్. అదేనండి, పిసెనారి అసూయ. ఊళ్ళో రఘునాథనొకడున్నాడు. వాడికి డబ్బుకి లోటు లేదు. అప్పటికే బాగా రిచ్. కాని మహాపిసినారి. దానికి తోడు విపరీతమైన కుళ్ళు. ఒకవైపు నిజాయితీతో ఎదిగిన రామయ్య ఉంటే, మరోవైపు కేవలం అసూయతో రగిలిపోతున్న రఘునాథ్. ఈ రామయ్య రాత్రికి రాత్రే ఇలా ఎలా ఎదిగిపోయాడు అన్న ఆరాటం వాణ్ణి నిద్రపోనివ్వలేదు. ఎలాగైనా ఆ సీక్రెటేంటో లాగాలనుకున్నాడు. ఈ కుళ్ళే కథను ప్రమాదంలోకి నెట్టేసింది. దీని తరువాత జరిగేదే మత్తులో నమ్మకద్రోహం. రఘునాథొక పక్కా కుట్ర పన్నాడు. అమాయకుడైన రామయ్యకు ఒకరోజు బాగా మద్యం తాగించాడు. మత్తులో ఉన్న రామయ్య ఏ సీక్రెట్ అయితే తన జీవితాన్ని మార్చిందో, ఆ మాయాచెట్టు గుట్టును, ఆ బంగారు నాణేల విషయాన్ని మొత్తం రఘునాథ్ ముందు కక్కేశాడు. ఎంతో కష్టపడి కాపాడుకుంటూ వస్తున్న నమ్మకం ఆ మత్తులో ఒక్కసారిగా మొక్కలైపోయింది. మరుసటి రోజు ఉదయం మత్తు దిగగానే రామయ్యకు మైండ్ బ్లాక్ అయింది. చెప్తే నీ సర్వస్వం పోతుంది అని చెట్టు పెట్టిన కండీషన్ గుర్తొచ్చి గుండె ఆగిపోయినంత పనైంది. తీవ్రమైన భయంతో, పశ్చత్తాపంతో పరుగుపరుగున అడవిలోకి వెళ్లాడు. కాని ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పరిస్థితి పూర్తిగా అతని చేజారిపోయింది. ఇక ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం, దురాశకు మూల్యం. ఆ సీక్రెట్ తెలుసుకున్న రఘునాథ్ ఒక పెద్ద గొడ్డలి పట్టుకుని చెట్టు దగ్గరికి వెళ్లాడు. రోజుకో నాణం, ఎవరు తీసుకుంటారు? చెట్టు మొత్తాన్ని నరికేసి లోపలున్న బంగారమంతా ఒకేసారి కొట్టేస్తా అనుకున్నాడు. చూశారా వాడి దురాశ? మానవ నైజంలోని అత్యంత ప్రమాదకరమైన కోణం ఇదే. ఏమాత్రం ఎదురుచూసే ఓపిక లేకుండా అత్యాశతో ఆ చెట్టును బలంగా నరికాడు. నరకగానే ఏమైందో తెలుసా? వాడు ఊహించినట్టు బంగారం రాలేదు. ఒక భయంకరమైన నల్లటి పొగ, చెవులు గింగురుమనే నవ్వు ఆ అడవిని కమ్మేశాయి. ఆ చెట్టు శాపానికి రఘునాథ్ చేతిలో ఉన్న కొడ్డలి ఒక్కసారిగా ఒక ప్రాణాంతకమైన పాముగా మారి అతన్ని కాటేసింది.
తన విపరీతమైన అత్యాశకు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు ఆ పిసినారి. మరి మన రామయ్య పరిస్థితేంటి? నిరాశగా ఇంటికి తిరిగి వెళ్లేసరికి అసలక్కడ ఆ అద్భుతమైన ఇల్లు లేదు, సంపద లేదు, అన్నీ మాయం. మళ్లీ మొదటికొచ్చాడు. పాత పేదవాడిలా మిగిలిపోయాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక రామయ్య, అత్యాశకు పోయి రఘునాథ్ ఇద్దరూ తమ తప్పుల వల్లే సర్వస్వం కోల్పోయారు. సరే, అసలు ఈ కథలోని నీతి ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇందులో మనకు రెండు స్పష్టమైన పాఠాలు కనిపిస్తాయి. ఒకటి, దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో తృప్తిపడకుండా అంతా కావాలనుకున్న రఘునాథ్ లాంటి వాళ్లకు పతనం తప్పదు, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. రెండు, నమ్మక ద్రోహం చెయ్యకూడదు. మనకు సాయం చేసిన వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వమ్ము చెయ్యకూడదు. వారి రహస్యాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. ఇవి ఈనాటికి ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే సత్యాలు. చివరిగా ఒక్క విషయం ఆలోచించండి. మనకు నిత్యం లాభం చేకూర్చే ఒక రహస్యాన్ని ఎన్ని ప్రలోభాలెదురైనా, ఏ మత్తులో ఉన్నా, ఏమాత్రం దారి తప్పకుండా చివరి వరకు కాపాడుకునేంత నిగ్రహం నిజంగా మన మానవ నైజానికి ఉందా? లేక ఆ టెంప్టేషన్ ముందు మనం ఎప్పటికీ బలహీనులేమేనా? మీరేమనుకుంటున్నారు? ఈ ఆసక్తికరమైన కథా విశ్లేషణను ఆద్యంతం వీక్షించినందుకు ధన్యవాదాలు.